హలో ఎవ్రీవన్. ఈరోజు బెంగుళూరు నుంచి మా ఇంటికి చేసిన ట్రావెల్ వ్లాగ్ అయితే మీరు చూస్తున్నారు. మొత్తం 1320 మినిట్స్ అయితే పట్టింది ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అవ్వడానికి. సో ఎన్ని అవర్సో కామెంట్ చేయండి, ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు రోజే ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడూనా, ఇప్పుడే కాదు, ఎప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటానమాట. మాప్ పెట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఏంటి, కిచెన్ ఏంటి అంతా క్లీన్ చేసుకో. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసరికి చండాలంగా కనిపించిన అసలుకే అలసిపోయి వస్తాం కదా. అన్ని అవర్స్ జర్నీ చేసి అలసిపోయి వచ్చి ఇల్లు నీట్గా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మనకి ఏదోలా ఉంటుంది కాబట్టి ఇలా ముందుగానే నేను ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను మొత్తం. దాని తర్వాత మళ్ళీ మార్నింగే లేచి అలా పై నార్మల్గా తుడిచి చేస్తానన్నమాట. సో ఆ రోజు నైట్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను, బాగానే అయిపోయింది. ఇంకా బ్యాగ్స్ కూడా ఆ రోజు నైట్కి 2 అయితే సర్దుకోగలిగామన్నమాట. మొన్న మిగతావి సర్దుకుందామని చెప్పేసి. అండ్ ఇవైతే స్నాక్స్ ట్రైన్లో కొనుక్కొని తిందామన్నా మాకు అందులోని కాస్ట్ ఎక్కువ, అవి ఎప్పుడూ ఉంటాయి కదా, మనకు నచ్చిన స్నాక్స్ అయితే అవైలబుల్గా ఉండవు. ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఇలా పట్టుకొని వెళ్ళిపోతాము. ఇంకా మార్నింగ్ అయింది. మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి బయట అంతా కడుగుతాను అనమాట. ముగ్గు అయితే నేను ఖచ్చితంగా పెడతాను. బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు అయితే పెడతాను అనమాట. అది నా సెంటిమెంట్. ఇంకా ఇల్లంతా శుభ్రంగా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని టిఫిన్ అయితే పెడుతున్నాను, ఇడ్లీ, అలానే ఉల్లిపాయ టమాటా చట్నీ అనమాట. ఇంకా ట్రైన్లోకి అయితే పులావ్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ ఇదిగోండి, ఇదనమాట మా లగేజ్ మొత్తం 5 బ్యాగ్స్. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసామన్నమాట. క్యాబ్ వచ్చింది. క్యాబ్ వచ్చినా సరే మనం ఎక్కడికైనా బెంగళూరులో స్టార్ట్ అవ్వాలి, బెంగళూరు నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా 2 అవర్స్ ముందే మనం అంటే కొంచెం ముందుగానే బయలుదేరాలన్నమాట. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో కొంచెం ముందుగానే బయలుదేరాలి. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ వచ్చింది కానీ డోర్స్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. ఇంక అక్కడే అలా వెయిట్ చేస్తూ మా బుడ్డోడితో ఆడుకుంటూ, వాడికి ఏమీ తినిపించలేదు కాబట్టి అక్కడే కొంచెం తినిపించామన్నమాట. అక్కడ చాలా టైం పట్టింది తినిపించడానికి. టెన్షన్ కూడా వచ్చింది, ఎక్కడైనా ట్రైన్ తొందరగా స్టార్ట్ అయిపోద్దేమో అని, కానీ అవ్వలేదులే. ఇంకా లోపల కూడా మా బుడ్డోడు బాగానే ఆడుకున్నాడు, ఎక్కువ అల్లరి అయితే చేయలేదు. అప్పుడు చేసినంత అల్లరి అయితే ఇప్పుడు చేయలేదు. టాయ్స్తో కామ్గానే ఆడుకున్నాడు అనమాట. ఇంకా అలా అయిపోయింది, టైంపాస్ అయిపోయింది. చిన్నపిల్లలు ఉంటే జర్నీ చాలా తొందరగా టైంపాస్ అయిపోతుంది, అలానే బాగుంటుంది కూడా. ఇంకా మార్నింగ్ వ్యూ అయితే ఇటు సైడ్ చాలా బాగుంది, వర్షం పడుతున్నట్టుంది, గ్రీనరీతో చాలా అందంగా అనిపించింది అనమాట. నాకైతే ట్రైన్ జర్నీ చాలా ఇష్టం, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలానే ఇలాంటి వ్యూస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ గోదావరి నది దగ్గరికి వస్తే చాలా మనసంతా ఒకలాంటి ప్రశాంతత అయితే కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా 1 రూపీ కాయిన్ ఏదో ఒక ఎంతో కొంత వేస్తానన్నమాట వాటర్లోకి. మీరు కూడా అలా వేస్తారా? హ్యాబిట్ ఉందా మీకు కూడా? ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ, పీస్ఫుల్గా ఉంటుంది కదా. అగ్గ మా బుడ్డోడికి చెప్తున్నాను అందులో ఫిష్ ఉంటుందని, అది ఉంటుందని, వాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు ఈ ప్లేస్ అంటే ఇంకా ఇష్టం. ఎప్పుడు వచ్చినా సరే ఈ ప్లేస్ని మిస్ అవ్వను. ఒకవేళ పడుకున్నా సరే ఖచ్చితంగా మెలకు వచ్చేస్తుంది ఈ ప్లేస్కి, అంత బాగుంటుంది అనమాట. ఇంకా ట్రైన్ అయితే దిగేసాము తునిలో ట్రైన్ దిగిన తర్వాత ఇంకా మళ్ళీ మా ఇంటికి వెళ్ళడానికి బస్సెస్ వస్తాయి అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి తుని నుంచి నర్సీపట్నం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఇప్పుడు దాకా చేసిన జర్నీ ఒకటి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేసిన జర్నీ ఒకటి. నచ్చితే లైక్ చేయండి.